మహమ్మద్ ఇస్మాయిల్ గారు, తమ్ముడు రాజేష్ ఖన్నా, ఖమ్మం నుంచి ప్రసాద్, పాటు రాజ్ కుమార్ అన్న, మిగతా మిత్రులు, మీ సమయాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక 15-20 నిమిషాలు మాత్రమే నేను మీతో మాట్లాడటానికి ప్రయత్నం చేస్తాను. నాకు తెలిసి చాలా డిబేట్స్లో నేను ప్రవీణ్ పగడాల ఇద్దరమే పార్టిసిపేట్ చేసి మాకున్నటువంటి జ్ఞానాన్ని చాలా లాజికల్గా ఈ సమాజానికి ఇవ్వటం జరిగింది. దాదాపు కొన్ని డిబేట్స్ అయితే తనే యాంకరింగ్ చేసేవాడు. డిబేట్కి వచ్చినటువంటి ఒక 4-5 అద్భుతమైనటువంటి పరిజ్ఞానంతో విత్ సైంటిఫిక్ ఎవిడెన్స్, ఆషామాష మాటలు కాదు, చాలా లాజికల్గా మాట్లాడేవాడు ప్రవీణ్ పగడాల గారు. ఆయన నాకు తెలిసి మల్టీ లాంగ్వేజెస్ని వాడేవాడు, ఆశ్చర్యపోయేవాళ్ళం. హీ నోస్ అరబిక్, హెబ్రోన్, గ్రీక్, ఇవన్నీ కూడా మీకు బైబిల్లో అబ్రహాం గారు మాట్లాడినటువంటి భాషలు ఇవన్నీ. పగడాల గారికి ఉన్నటువంటి నాలెడ్జ్ ఏంటంటే, బైబిల్ని మీరు చదివినప్పుడు యేసుక్రీస్తు బోధనలు మనకు కనపడతాయి. ఈ బోధనలో ఆయన ఏ భాషలో మాట్లాడేవాడు, దట్ ఈస్ కాల్డ్ అరమోయిక్ లాంగ్వేజ్. అరమోయిక్ లాంగ్వేజ్ను కూడా పగడాల గారు నేర్చుకున్నారు. దట్ ఈస్ హిస్ కెపాసిటీ. మీకు తెలుసు, ఆయన ఖమ్మంలో పుట్టాడు, ఇంగ్లీషు హిందీ రాదు, చాలా జులాయిగా తిరిగేవాడు. తర్వాత మారు మనసు పొందాడు, బైబిల్ని పట్టుకొని ఉత్తర భారతదేశానికి వెళ్ళాడు. అతను చర్చ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు హిందీ చాలా పర్ఫెక్ట్గా నేర్చుకొని మాట్లాడేవాడు. ఇంగ్లీష్ అంటారా, ఈజ్ ఎ పిహెచ్డి గ్రాడ్యుయేట్. బైబిల్ని నేర్చుకునే ప్రతి పాస్టర్కి కావాల్సినటువంటి థియాలజీ ఏదైతే ఉందో, హీ నోస్ ఇట్ అండ్ హీ డిడ్ ఇట్. పగడాల గారి గొప్పతనాన్ని మాత్రం మీకు అందించడం కోసం ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే చీరాలలో ఆయన మొట్టమొదటి వర్ధంతి ఇందాక ప్రసాద్ చెప్పాడు, ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, 2 రాష్ట్రాల్లో అన్నట్టుగా చెప్పాడు. చాలా చోట్ల జరుగుతూ ఉన్నాయి. పిడికిడి మంది చాలు ఏ ఉద్యమాన్నైనా సరే నిర్మించడం కోసం. ఈరోజు ఆయనకి ఇదిగో ఈ చీరాలపట్నంలో ఈ ఏపీసీపీఏ ఆర్గనైజేషన్ ద్వారా పగడాల గారికి మీరు తెలుపుతున్నటువంటి ప్రగాఢమైన సానుభూతి, సంతాపం ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టి, ఉన్నాం, మేము ఇక్కడ ఉన్నాం. ప్రభుత్వంలో ఎవరుంటారు? పీపుల్స్ రిప్రజెంటేటివ్స్. ప్రజా ఆందోళనల మీద ప్రభుత్వం, ప్రతిపక్షం, చట్టసభలు మాట్లాడకపోతే ఏమవుతుంది? చంపబడ్డా, చనిపోయాడా? కానీ రాజమండ్రి ప్రాంతం నుంచి డెడ్ బాడీని తీసుకునే హైదరాబాద్ వస్తే దాదాపు 1,00,000 మంది హైదరాబాదులో ప్రవీణ్ పగడాల గారు లేరు, ఆయనకి నివాళులు చెప్పడం కోసం కదిలి వచ్చినటువంటి సన్నివేశం చట్టసభల్లో ఉన్నటువంటి నాయకులకు కానీ, ఎమ్మెల్యేలకు కానీ, ఎమ్మెల్సీలకు కానీ, ఎంపీలకు కానీ ఎందుకు కనపడకుండా పోయిందనేది ఒక ప్రశ్న నాది. ప్రజా ఉద్యమాలు జరిగినప్పుడు, ఆందోళన జరిగినప్పుడు ఆ సమస్యల్ని చట్టసభల్లో లేవనెత్తి సమస్యకి పరిష్కారాన్ని ఇవ్వటం ప్రజానాయకుల బాధ్యత అవుతుంది. కానీ చనిపోయి సంవత్సరం అయిన తర్వాత కూడా అక్కడ తెలంగాణలో కానీ, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కానీ ఏ రాజకీయ పార్టీ కూడా ఈయన చనిపోయిన దాని మీద కనీసం ఒక 2 నిమిషాలు మౌనం పాటించలేదు, చర్చను ప్రారంభించలేదు. ఇప్పటివరకు చంపినవాడు ఎవడో ప్రకటించడం లేదు. కాబట్టి ఇలాంటి ప్రభుత్వాలు మాకు అవసరమా అనే ప్రశ్నలోకి జనం వెళ్తూ ఉన్నారు. దానికి సమాధానం ప్రభుత్వాలే చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ ఒకరిద్దరు ఇంటెలిజెన్సీ ఆఫీసర్స్ వచ్చున్నారు. ఇక్కడ జాగ్రత్తగా నోట్ చేసుకోండి, ఈ సెల్లో బంధించండి మా ఉపన్యాసాలని. మేము చాలా ఆవేదనతో ఉన్నాం క్రిస్టియన్ కమ్యూనిటీ ఈరోజు ఈ రాష్ట్రంలో. ఇందాక కెనడీ ఒక ప్రశ్న మన ముందు సంధించాడు, ప్రార్థన చేద్దామా, ఉద్యమాలని మానేద్దామా? ఈ ప్రాంతం అనేక ఉద్యమాలకి పురుడు పోసినటువంటి గడ్డిది. చీరాలకు ఒక చరిత్ర ఉన్నది. ప్రవీణ్ గారి వర్ధంతిని రాష్ట్ర వ్యాప్తంగా అనేకమైన ప్రాంతాల్లో జరుగుతూ ఉన్నారు. ఐఎమ్ సారీ, నా ఉపన్యాసాలు కఠినంగానే ఉంటాయి. ఎందుకంటే ఇంత దరిద్రంగా ఈ సంఘాలు ఉన్నాయి కాబట్టి, అన్ని సంఘాలు, ఎవడో అసెంబ్లీలో మాట్లాడటం లేదు, ఎవడు పార్లమెంట్లో మాట్లాడటం లేదు. యూ షుడ్ రైజ్ యువర్ వాయిస్ లైక్ ఎనీథింగ్. వాయిస్ రైజ్ చేయకుండా, ధర్నాలు చేయకుండా, ఉద్యమాలు చేయకుండా
ఎవడో వచ్చేసి మన ప్రశ్నలకి సమాధానాలు చెప్తాడు అనుకుంటే పొరపాటు. ఆ కాలంలో ఉన్నాయి ఉద్యమాలు, ఇప్పుడంతా లేస్తే వాట్సాప్ ఉద్యమాలు వచ్చేసాయి. వీటి వల్ల ఏమి తేలదు అనేది సమాధానం. పగడాల గారిని చంపినటువంటి అది ప్రభుత్వమా ప్రైవేటు వాళ్ళ తేల్చాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాన్ని తేల్చలేదు. హౌ డేర్, ఎంత ధైర్యం! ఒక వ్యక్తి చనిపోతే వచ్చి సంతాపం ప్రకటిస్తుంటే కళ్ళు కనపడటం లేదా? బాధ్యత లేదా? ప్రభుత్వం మాట్లాడదా? ప్రతిపక్షం మాట్లాడదా? వాళ్ళు క్రిస్టియన్స్, వాళ్ళు ముస్లిమ్స్, వాళ్ళు హిందూస్, వాళ్ళు జైన్స్, లేకపోతే వాళ్ళు బుద్ధిస్ట్. ఇలా వదిలేస్తామా? ఎవరికి రెస్పాన్స్ ఇవ్వాలి? ఎందుకు మాట్లాడాలి, ఎందుకు మాట్లాడకుండా ఉండాలి? యూ మస్ట్ నో ఇట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను మీకు ముందుగానే చెప్పాను, ఇట్స్ ఎ గ్రేట్ ఫిలాసఫర్. అట్ ద ఏజ్ ఆఫ్ 46 దేవుడు ఎత్తుకుపోయాడంటే ఏదో ఆరోగ్య సమస్య లేకపోతే ఇంకొకటో జరిగితే దేవుడు తీసుకెళ్ళాడు అనుకోవచ్చు. ఎవడు మింగేశాడు ఇక్కడ? అతను ఎలా అడ్డయ్యాడు ఈ సమాజానికి? ఎవడికి అడ్డయ్యాడు? ఈరోజు ప్రవీణ్ పగడాల కావచ్చు, రేపు మీలో ఒకడు కాకూడదని గ్యారంటీ ఉంటుందా? మాట్లాడితేనే చంపేస్తారా? చర్చిస్తేనే చంపేస్తారా? డిబేట్లో పాల్గొని ఇది నేను నమ్ముతున్న వాస్తవం, చేతనైతే మీరు నమ్మించే ప్రయత్నం చేయండి అని గట్టిగా డిబేట్ చేస్తే, వీడు క్రిస్టియన్ కమ్యూనిటీలో చాలా తెలివైనటువంటి వాడు, వీడు ఎక్కువ కాలం బ్రతికుంటే వీడు చాలామందిని ఎడ్యుకేట్ చేస్తాడు కాబట్టి నిర్మూలించమనే ఒక నిర్ణయానికి ఎవడొచ్చాడు ఇక్కడ? ఎవరైతే ఈ హత్యకి సమాధానం ఇంతవరకు చెప్పలేదో వాళ్ళని ప్రశ్నించడం కోసం మీరందరూ కూడా గొంతెత్తాల్సిన అవసరం. నాకు క్లోజ్ కాబట్టి నేను చెప్తున్నాను. ఈరోజు ప్రవీణ్ పగడాల గారి భార్య కానీ 2 పిల్లలు కానీ ఈరోజు ఇండియాలో లేరు. నిన్నగాక మొన్న వాళ్ళు ఆంధ్రప్రదేశ్ నుంచి అమెరికా వెళ్ళిపోయారు. కనీసం సమాధి దగ్గరికైనా వెళ్ళి మౌనం పాటించి గుర్తు తెచ్చుకోవాలంటే మేము అక్కడ చేసుకుంటామండి అని వెళ్ళిపోయారు. సంఘాన్ని, మినిస్ట్రీని నడపడం కోసం హీ స్టార్టెడ్ హిస్ ఓన్ బిజినెస్, ఐటీ బిజినెస్. కొన్ని కంపెనీస్ పెట్టుకున్నాడు. ఆ కంపెనీస్లో వచ్చే డబ్బులతోటి సంఘాన్ని, మినిస్ట్రీని నడుపుకుంటూ ముందుకెళ్తూ ఉన్నాడు. ఒక ప్రవక్తగా మారుతున్న సమయంలో చంపబడ్డాడు. ఆ ప్రవక్త ఈరోజు మీ అందరి మధ్య లేకుండా పోయాడు. ఆ ప్రవక్తకి నేను నా ప్రగాఢమైనటువంటి సానుభూతి నేను తెలియజేయాలి. అనేకమైన కథలు లేరారు. ఆయన ఎక్కినటువంటి మోటార్ బైక్ నుంచి చివరి దాకా ఎన్ని పెట్రోల్ బంకులు చూయించారు, ఎన్ని మెడికల్ షాపులు చూయించారు, ఎన్ని మందు షాపులు చూయించారు. ఏ రోజైనా సరే ఆల్కహాల్ అనే టేస్ట్ ఎలా ఉంటుందో తెలియనటువంటి ఒక వ్యక్తిని తాగుబోతుగా ముద్రేశారు. మీరు అవమానించండి. యేసుక్రీస్తునే ముళ్ళ కిరీటం పెట్టి కాళ్ళకి చేతులకి శీలలు కొట్టి రక్తం కారేట్టుగా చేశారు అనుకుంటే, ఒకవేళ అలాంటి శిక్షణ ఏమైనా వేశారంటే ఎక్కడ కనపడలేదు. పోస్ట్ మార్టంకి వెళ్ళిన తర్వాత బాడీ బాగానే కనబడుతుంది, లోపల దవడ మొత్తం పళ్ళన్నీ ఊడిపోయి ఉన్నాయి. అది కొట్టకపోతే జరుగుతుందా? శరీరం మీద గాయాలు కనబడకుండా శరీరం లోపల ఉన్నటువంటి పార్ట్స్ అన్ని దెబ్బతినే విధంగా ఎవడు కొట్టగలడు? ఎవడికి అవకాశం ఉంటుంది? ఎవడికి అవసరం ఉంటుంది? దీన్ని తేల్చాల్సినటువంటి వాళ్ళు ఎందుకు తేల్చలేదు? చాలా మంది చెప్తుంటారు మౌనమే సమాధానం అని. ఇక్కడ మౌనము సమాధానం చెప్పబడదు. ఇక్కడ టేక్ ఎగ్జాంపుల్ మార్టిన్ లూథర్ కింగ్ 2. నల్ల జాతికి అవమానం జరుగుతూ ఉంటే బీయింగ్ ఎ పాస్టర్ ప్రార్థన చేస్తూ కూర్చోలేదు. నో, హి లెడ్ ఎ మూమెంట్. తన ఉపన్యాసంలో చెప్పాడు, ఐ హ్యావ్ ఎ డ్రీమ్ వేర్ ది బ్లాక్స్ అండ్ వైట్స్ సిట్ టుగెదర్. I have a dream. The black woman may marry white boys, or the whites may marry blacks. The day will come. Now all whites and reds may be the kings, but the day will come, all blacks will sit there as a king. అది అతని డ్రీమ్. ఈ రాష్ట్రంలో క్రిస్టియన్స్ ఏం తక్కువ కాదు, జనాభాకి తక్కువ కాదు, ఉపన్యాసాలకి తక్కువ కాదు, పోరాటాలకి తక్కువ కాదు, చదువుకి తక్కువ కాదు, సర్వీస్లో తక్కువ కాదు. దిస్ ఈస్ ద బ్లడ్ ఆఫ్ మిషనరీస్. మిషనరీస్ నుంచి తీసుకున్నటువంటి సేవ అనే ఒక సాంప్రదాయాన్ని పుణికిపుచ్చుకున్నటువంటి క్రిస్టియన్స్ని ఈరోజు ఈ రాష్ట్రంలో మీరు ఏం చేయదలుచుకున్నారో, ఇదిగో ఈ పగడాల గారి హత్య తర్వాత సమాధానం దొరకని సందర్భంలో మీరు ఊహించుకోవచ్చు. మాట్లాడాలంటే భయం వేస్తున్నటువంటి నేపథ్యాన్ని, సిచ్యువేషన్ ఈరోజు క్రియేట్ చేశారు. నన్ను అడిగాడు మిత్రుడు, నువ్వు ఆ మీటింగ్కి వెళ్తున్నావు కదా, తర్వాత నీ మీద ఏమైనా చర్యలు ఎవడైనా తీసుకుంటాడో చూసుకోండి అన్నాడు. నేను చెప్పాను, దేనికి తీసుకుంటారని అడిగాను. అతను ఒక క్రిస్టియన్. ఐ సెడ్ దెర్ ఇస్ నో రిలీజియన్ ఇన్ దిస్ స్టేట్. స్టేట్ అంటే దేశం. యాజ్ పర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, స్టేట్ డజంట్ హ్యావ్ ఎనీ రిలీజియన్. యాజ్ ఫర్ as the religion is concerned, the preamble or the Indian constitution is silent on this part. Why? ఎందుకు భారత రాజ్యాంగం సైలెంట్గా ఉన్నది? ఈ దేశానికి ఒక మతం లేదు,
అని ఎందుకు చెప్పింది రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే, అనేకమైన భాషలు, ప్రాంతాలు, కులాలు, మతాలు ఈ దేశంలో ఏడ్చాయి. ఒకదాన్ని ఇక్కడ పెడితే మిగతా వాళ్ళందరూ కూడా మనోభావాలు దెబ్బతింటాయి. కాబట్టి లెట్ దెమ్ డూ ది ప్రాక్టీస్ వాట్ ఎవర్ దే వాంట్. దట్ వాజ్ ద మీనింగ్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. అప్పుడు ఎవడు శిక్షిస్తాడో రమ్మని చెప్పాం. చాటుగా చంపడం కాదు. ఒకవేళ ప్రవీణ్ పగడాలని చంపేస్తే అది చాటుగా జరిగిందేమో, కానీ ఇంకొక క్రైస్తవుడిని ఈ రాష్ట్రంలో ఆ విధంగా చంపితే తిరుగుబాటు వస్తాయని చెప్పే ఒక సందేశాన్ని ఈ రాష్ట్రంలో మీరు ఇవ్వాల్సిన అవసరం ఉంది. దానికి కూడా మనం ఇవ్వలేమో, మేము ప్రార్థన చేస్తామంటే మార్టిన్ లూథర్ కింగ్ చరిత్రను ఒకసారి చూసుకోండి అని చెప్తున్నాను. యూఆర్ ఆల్ గ్రేట్ స్పీకర్స్. యూ పీపుల్ ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్ who are practicing Bible. As per my knowledge goes, there is no specific religion for this state. అందుకే the practicing Bible is not a Christianity. కాదు, just practicing. You can practice Buddhism, Hinduism or Jainism or Islam, whatever way you want. కాబట్టి భారత రాజ్యాంగ మూలాల్ని సృజించకుండా, తాకకుండా, చదవకుండా, తెలియకుండా ఇలాంటి వ్యక్తిని చంపేస్తే, నేను ముందుగా చెప్పాను, ఒక తత్వవేత్త కావాల్సినటువంటి ఒక అద్భుతమైన తెలివి కలిగినటువంటి ఒక కుర్రవాడు, సామాజిక స్పృహ నుండి తనలో ఉన్నటువంటి అనేకమైన ప్రశ్నల్ని సమాజానికి ముందుకు తోచినటువంటి వ్యక్తి. సమాధానం చెప్పలేని కుక్కలందరూ కూడా చంపాలని, నిర్మూలన చేయాలని చూశారు. చేతనైతే సమాధానం చెప్పండి. ఇఫ్ యు ఆర్ వాయిస్ దాన్ హిమ్, యు ప్రూవ్ యువర్ ఇంటలెక్చువల్. అది లేదు. నిర్మూలన కార్యక్రమం తీసుకున్నారు. ఎంతవరకు ఎవరెవరు నిర్మూలిస్తారో దేవుడు చూసుకుంటాడు. ఇక్కడ నేను ప్రత్యేకంగా ఎవరి గురించి చెప్పదలుచుకోవట్లేదు. బట్ బీయింగ్ ఫాలోయర్స్ ఆఫ్ పగడాల ప్రవీణ్, ఇఫ్ యూ పీపుల్ ఆర్ ఎ ట్రూ ఫాలోయర్స్, అతని కోసం అని కాదు, వాట్ హీ బిలీవ్డ్, ఆయన దేన్ని నమ్మాడో, ఆయన దేన్ని స్ప్రెడ్ చేశాడో, దేన్ని చెప్పుకుంటూ పోయాడో, దేని గురించి మాట్లాడుకుంటూ పోయారో, ఇఫ్ యూ పీపుల్ ఆల్సో ట్రైంగ్ టు స్ప్రెడ్ దట్ ఇన్ఫర్మేషన్, మీరు దాన్ని మాత్రమే మీరు కూడా స్ప్రెడ్ చేసేవాళ్ళైతే ట్రై టు స్ట్రాంగ్. ఊగిసలాట్లొద్దు. ఎవడు ఏం చేయలేడు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఓటు అనే ఒక ఆయుధం ఉన్నది. ఇప్పటికే చాలామంది హెచ్చరిస్తూ ఉన్నారు, రేపేమవుతుందో చూస్తామని. రేపేమవుతుంది ఆల్రెడీ ప్రూవ్ అయింది. బిర్యానీకో డబ్బులకో అమ్ముడు పోయే బ్యాచ్లు తయారైపోయినాయి. మనం అమ్ముడు పోలేకపోతే మన తరఫున ఒక బ్రోకర్ వచ్చేస్తాడు, వాడు కొనేస్తాడు, వాడు చెప్పేస్తాడు, వాడు అమ్మేస్తూ ఉంటాడు. డోంట్ ట్రై టు డూ ఆల్ దోస్ బ్లడీ ప్రాక్టీసెస్. బుద్ధి చెప్పండి ఓటనే ఒక ఆయుధంతో. ఈరోజు బైబిల్ ముట్టుకుంటే మీరు వేరే మతస్థులు అంటున్నారు, లేకపోతే భగవద్గీత ముట్టుకుంటే ఇంకొకళ్ళు అంటున్నారు, ఇస్లాం ముట్టుకుంటే ఇంకొకటి అంటున్నారు. కానీ ఓటు అనే ఆయుధాన్ని మీరు నమ్ముకుంటే మిమ్మల్ని ఎవడు ఏం అనలేడు. ఆఫ్కోర్స్ ఈవీఎంలు తీసుకొచ్చి వాడికే వాడు వేసుకుంటే మనం ఏం చెప్పలేము. ఈరోజు గెలిచిన వాడిని అడిగినా వాడు ఏం చెప్తున్నాడంటే, నిజంగా నేను గెలిచానా? పరకాల ప్రభాకర్ గారు మాట్లాడిన తర్వాత ఎవడు గెలిచాడో ఎవడు ఓడాడో అంతా సందిగ్ధం అయిపోయింది ఇక్కడ. అంటే థింగ్స్ హౌ దే ఆర్ మ్యానిపులేటింగ్ అండ్ మేనేజింగ్. ఈ సిచ్యువేషన్లో మనం అందరం ఉన్నప్పుడు పగడాల ప్రవీణ్ గారిని నిజంగా స్మరించుకునే క్రమంలో ఆ కుటుంబానికి, ఆ కుటుంబం నిజంగా నేను ప్రకటిస్తున్నాను, నాకు తెలుసు కాబట్టి. నేను నిన్న వచ్చేటప్పుడు చాలా వాళ్ళ కుటుంబానికి దగ్గరగా ఉండే పగడాల ప్రవీణ్ని చాలా ఇద్దరు హత్తుకొని ఉండే బ్రదర్స్ లాగా ఉండే బెన్హర్ అనే రక్షణ టీవీ తమ్ముడితోటి నేను మాట్లాడాను. హీ సెడ్, అన్న ఆ అమ్మాయి వాళ్ళిద్దరు పాపలను తీసుకొని అమెరికా వెళ్ళిపోయింది, ప్రవీణ్ వాళ్ళ బ్రదర్ అక్కడ ఉంటాడు. ఎందుకు వెళ్ళిపోయారు ఆ విధంగానంటే, ఎందుకో సమాధానం వాళ్ళకి దొరకట్లేదన్న. ఇక్కడ మన వాళ్ళు ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారో, చేయలేకపోతున్నారో, లేకపోతే ఏ విధంగా వాళ్ళని బెదిరించారో, వాళ్ళు మాట్లాడాలని దశలోకి వెళ్ళిపోయారు.